హలో! హాయ్ అండి. కొన్ని తీపి గుర్తులు, మన చిన్నతనం నాటి మధురమైన తీపి జ్ఞాపకాలు. అప్పట్లో కొబ్బరి మిఠాయిని బుట్టలలో వేసుకొని ఇల్లిల్లు తిరుగుతూ, ఆప్యాయంగా పలకరించుకుంటూ అమ్మేవాళ్ళు. మేమైతే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ప్రతిరోజు కొనుక్కొని తినేవాళ్ళము. ఇంకా దానెంట పచ్చి కొబ్బరిని కూడా ఇచ్చేవాళ్ళండి. అబ్బా! ఎంత కమ్మగా ఉంటుండెనో. ఆ కొబ్బరి మిఠాయిలో ఉన్న రుచి ఇంకా ఏ మిఠాయికి రాదండి. అంత టేస్ట్‌గా ఉండేది. మీకు కూడా ఎవరికైనా ఈ అనుభవం ఉంటే నాకు కామెంట్‌లో చెప్పండి. నేనైతే తినేస్తున్నానండి. నాకైతే భలే భలే నచ్చేసింది. ఇప్పుడు అదే కొబ్బరి మిఠాయిని మరింత హెల్తీగా, ఇంకొంచెం ఆరోగ్యవంతంగా చేసుకుందాము. మీకు చూస్తుంటే గుర్తొస్తుందా అండి కొబ్బరి మిఠాయి? మరి ఆ కొబ్బరి మిఠాయిని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇక కొబ్బరి మిఠాయిని చేసేసుకుందాం పదండి. ముందు ఒక సంత్రా పండుని తీసుకొని సగానికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న సంత్రా పండులో నుంచి జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సహాయం చేయండి. నాకు సహాయం చేసిన వాళ్ళకి దేవుడు కూడా తప్పకుండా సహాయం చేస్తాడు. మన ఛానల్లో ఇలాంటి ఇంకా ఎన్నో హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. చూడండి, ఒక్క సంత్రా పండుకి ఇంత జ్యూస్ వచ్చింది. నేనైతే ఈ సంత్రా తొక్కలను పడేయకుండా ఎండబెడతానండి. వాటితో ఏమి ఉపయోగాలు ఉన్నాయా అని కూడా మీకు ఒక వీడియో పెడతాను. మీరైతే ఒకవేళ ఈ సంత్రా తొక్కలతో ఏం చేస్తారో అని నాకు చెప్పండి. మనము మిఠాయిని చేయడానికి ఒక బౌల్ తీసుకొని కాస్త నెయ్యిని అంటించుకోవాలండి. మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ బౌల్ అనేది మనం మిఠాయిని చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి. కొద్దిగా చేసుకుంటే చిన్నది తీసుకోండి. కాస్త ఎక్కువగా చేసుకునేది ఉంటే కొంచెం పెద్ద బౌల్ని తీసేసుకోండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. ఒకవేళ మీరు సంత్రా పండుని వేసుకోకపోతే 1/2 కప్పు షుగర్ని మాత్రమే వేసుకోండి. అలాగే ఒక 1/4 కప్పు నీళ్ళను వేసి చక్కెరను కరిగించుకోవాలి. మీకు కూడా మనం చిన్నప్పుడు తిన్న రెసిపీస్ ఏమైనా గుర్తుంటే చెప్పండి, వీడియోస్ పెడదాము. చూడండి, చూస్తుంటేనే చక్కెర కరిగిపోయింది. ఈ చక్కెర నీళ్ళను లేత తీగపాకం వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ సంత్రాలో విటమిన్ సి మరియు ఇంకా ఇతర పోషకాలు ఉండడం వలన చర్మానికి, జుట్టుకి ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఇక కొబ్బరిలో మంచి కొవ్వులు ఉండడం వలన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇంకా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి ఈ రెండు కలిపి తింటే తక్షణ శక్తిని పొంది ఆరోగ్యంగా ఉంటాము. ఇప్పుడు పాకం వచ్చింది లేనిది ఒకసారి చెక్ చేసుకుందాము. పాకము లేత తీగ పాకం కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. పాకం అనేది తీగల రాకూడదు, మరి అట్లా అని ముదిరిపోకూడదు. మీడియంగా వచ్చేటట్టు పాకాన్ని పట్టుకోండి. ఇలా పాకం వచ్చిన వెంటనే 1 కప్పు కొబ్బరి పొడిని వేసుకోవాలి. మీరు కొబ్బరి పొడిని వేయించుకోవాలంటే ముందుగానే వేయించి పెట్టుకోండి. నేనైతే వేయించలేదు, అలాగే వేస్తున్నాను. కొబ్బరి పొడిని పాకంలో వేసి కాస్త కలుపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న సంత్రా జ్యూస్ని కూడా వేసుకోవాలి. బయట అమ్మే వాళ్ళైతే కొబ్బరి పొడిని వేయించరండి, అలాగే వేసేస్తారు. మనకు ఆ టేస్ట్ రావాలంటే వేయించకుండా అలాగే వేసుకోవాలి. అందుకే నేను అలాగే వేసేసాను. ఇప్పుడు మనము బయట కొన్న కొబ్బరి మిఠాయి కలరు రావాలంటే కలర్నైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఆరెంజ్ ఎమూల్షన్ ఉందండి, అది వేసుకుంటున్నాను. కావాలంటే రెడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు. వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చండి కలర్ని. ఇంకా మీరు న్యాచురల్గా కలర్ని వేసుకోవాలి అనుకుంటే కొద్దిగా పసుపును వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉంటే దగ్గరకు అవుతుంది. అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి. నా చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయి కాస్త దగ్గర పడుతున్నప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకోవడం వలన ఇది నాన్ స్టిక్ కాదు కాబట్టి గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది. ఇంకా రుచి కూడా పెరుగుతుంది, ఇంకా ఆరోగ్యం కూడా. తర్వాత బాగా కలుపుతూ దగ్గరయ్యే వరకు ఉడికించుకోవాలి. మనకి ఎలా తెలుస్తుందంటే నెయ్యి పైకి తేలుతుందండి. అప్పటి వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, నెయ్యి ఇలా పైకి తేలుతుంది. తర్వాత స్టవ్ కట్టేసి మనం నెయ్యి అప్లై చేసుకున్న బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి ఒక కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత అదే గరిటెతో సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాసేపు అలాగే ఉంచాలి. అంటే మరీ గట్టిగా కాకూడదండి, కాస్త వేడిగా ఉన్నప్పుడే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. మనము కావాలంటే ఇలా జీడిపప్పుతో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. నేను మీకు చూపించడానికి 3 మాత్రమే పెట్టానండి. 3 కాజు పప్పులను పెట్టాను.
తర్వాత చాకుకి నెయ్యి రాసి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకుంటేనే ముక్కలు విరిగిపోకుండా వస్తాయి. నేనైతే బయట అమ్మే కొబ్బరి మిఠాయి షేప్లోనే కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కొబ్బరి మిఠాయి మిశ్రమాన్ని తిరగేసుకొని మరోవైపు కూడా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. కొబ్బరి మిఠాయి ముక్కలు చక్కగా వస్తాయి. తర్వాత పూర్తిగా చల్లారిపోతే మన సంత్రా కొబ్బరి మిఠాయి రెడీ అయిపోయినట్టే. మీరు కూడా పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తినడమే కాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, పిల్లలు పెద్దలు మెచ్చే సంత్రా కొబ్బరి మిఠాయి రెడీ.